హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో నౌన్ సంజ్ఞ గురించి తెలుసుకుంటున్నాము. संज्ञ మనము 5 प्रकार होते हैं. इनमें व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, समूहवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा. సో ఈ వీడియోలో మనం భావవాచక సంజ్ఞ గురించి తెలుసుకుంటున్నాము. భావవాచక సంజ్ఞ ఇదివరకు వీడియోలో కొంచెం తెలుసుకున్నాము, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము. भाववाचक संज्ञाओं का निर्माण. సో మనకు భావవాచక సంజ్ఞ వీటితో కూడా ఏర్పడతాయి వర్డ్స్. जातिवाचक संज्ञा विशेषण से, क्रिया से, सर्वनाम से, अव्यय में प्रत्यय लगाकर होता है. సో ఉపసర్గు ప్రత్యయం మనం వినే ఉంటాము, అందులో ప్రత్యయ పార్ట్ యాడ్ అయి ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిని కూడా మనం భావవాచక సంజ్ఞ కిందికి తీసుకోవచ్చు. సో ఈ భావవాచక సంజ్ఞలో ఏ విధంగా ఏర్పడతాయి ఆ వర్డ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వనామంతో వర్డ్స్ తీసుకున్నట్లయితే అప్నా, అప్నాపన్, అప్నావ్. నెక్స్ట్ మమ, మమత, మమతత్వ, నిజ్, నిజత్వ. నెక్స్ట్ జాతివాచక సంజ్ఞాసే. సో జాతివాచక సంజ్ఞతో కూడా మనకు భావవాచక సంజ్ఞ అనేది గుర్తించవచ్చు. సో జాతివాచక సంజ్ఞ అయిన గురు, బచ్చా, రాష్ట్ర, పురుష, బుడా, శిష్య, జాతి. జాతివాచక సంజ్ఞలో ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా జాతివాచక సంజ్ఞ కిందికి వచ్చే వర్డ్స్. ఈ వర్డ్స్తో మనం భావవాచక సంజ్ఞ ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఇందులో ప్రత్యయ జోడితే. సో ప్రత్యయ అనేది యాడ్ అయ్యిందనమాట. గురువు తీసుకున్నామనుకోండి వర్డ్ గురుతత్వ, గురుత్వ. బచ్చా, బచ్పన్. ఇక్కడ బచ్ ప్లస్ పన్ అనేది ప్రత్యయ అవుతుంది. రాష్ట్రీయత, పురుషత్వ, బుడాపా, శిష్యత్వ, జాతీయత. సో ఈ విధంగా మనము ఈ వీడియో తెలుసుకున్నాము. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా భావవాచక సంజ్ఞకి మనము ప్రత్యయ యాడ్ అయితే ఏ విధంగా భావవాచక సంజ్ఞలు అవుతాయో చూసాము. ఇంకా మరికొన్ని చూద్దాం.